ఎక్స్ప్రెస్ న్యూస్ నేను మీ శోభ. ఆదివారం విజయనగరం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొప్పిలి శ్రీను ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎచెర్ల కాన్స్టిట్యూషన్సీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కరిమజ్జి మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో రణస్థలంలో భారీ ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో 9 హామీల గురించి ప్రజలకు తెలియజేశారు. ప్రజల నుండి విశేష స్పందన లభించింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. వైకాపా అసత్య ప్రచారాలను నమ్మొద్దు అంటున్న నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్. గారం మండలం రామచంద్రపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామంలో అంబటి చక్రధర్, సాధు శ్రీరామ్, కుంసాల సురేష్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పాల్గొన్నారు. గ్రామంలో ఆమె ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని అరాచక పాలన గత 5 ఏళ్లుగా కొనసాగుతుందన్నారు. అభివృద్ది, సంక్షేమం లేకపోయినా అప్పులు మాత్రం పెరిగిపోయాయన్నారు. నిత్యావసర సరుకులు, పెట్రోలు, గ్యాసు ఇలా అన్ని ధరలు పెరిగి సామాన్యుడు బతుకు దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రము, ప్రజల భవిష్యత్తు బాగుపడతాయని చెప్పారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే మోదీ, పవన్ కళ్యాణ్ సహకారంతో సూపర్ 6 పథకాలతో ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే పథకాలను రద్దు చేస్తారని, ఓటమి భయంతో వైకాపా నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాటిని నమ్మవద్దని కోరారు. రానున్న ఎన్నికల్లో కూటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సారవకోట మండలంలో టీడీపీ నుండి వైసీపీలోకి 100 కుటుంబాలు చేరాయి. నర్సనపేట నియోజకవర్గంలో టీడీపీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు, కార్యకర్తలు క్యూ కడుతున్నారు. శనివారం వెంకటాపురంలో, శుక్రవారం పిన్నింటిపేటలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఈ పరిణామం టీడీపీని కలవరపెడుతుండగా వైసీపీకి మాత్రం మరింత బలాన్ని చేకూర్చుతుంది. ఆదివారం సారవకోట మండలంలోని జోడంకి పంచాయతీలో 20 కుటుంబాలు, కొమ్మసరియాపల్లి పంచాయతీలో 60 కుటుంబాలు, ఒడ్డిన వలసలో 20 కుటుంబాలు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ 100 కుటుంబాలు వారికి పార్టీ కండువా వేసి ధర్మాన కృష్ణదాస్ సాదరపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరంతా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ది పాలనకు మద్దతు పలుకుతూ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే కృష్ణదాస్ పై వ్యక్తిగత అభిమానంతో పార్టీలో చేరుతున్నట్లు సుస్పష్టం చేశారు. అలాగే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, ధర్మాన కృష్ణదాస్ను ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమిరాజేశ్వరరావు, జలమూరి ఎంపీపీ వానగోపి, సారవకోట మండల పార్టీ అధ్యక్షులు వరదు వంశీకృష్ణ, వరదు దేవిప్రసాద్ తదితరులు ఉన్నారు. మునుపటిలాగే పెన్షన్ల పంపిణీ ఆపకుండా ఇవ్వాల్సిందిగా కోరిన లబ్ధిదారులు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ల పంపిణీ గూర్చి శ్రీకాకుళం పార్లమెంటరీ దివ్యాంగుల విభాగ అధ్యక్షులు గురువిల్లి రమణమూర్తి మాట్లాడుతూ పెన్షన్లు ఆగకుండా పంపిణీ చేయాలని, రాజకీయ లబ్ది కోసం పెన్షన్ల పంపిణీ ఆపి దాన్ని ప్రతిపక్ష పార్టీ మీద బురద జల్లడం సరికాదని అన్నారు. గత నెలలో పెన్షన్ల పంపిణీ ఆలస్యం చేయటమే కాకుండా వికలాంగులను, వృద్ధులను, వితంతువులను సచివాలయాల చుట్టూ తిరిగేలా చేసి వారిని ఇబ్బందులు పాలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి కులగణన సర్వే పూర్తి చేసిన సచివాలయాల సిబ్బందితోనే మే 1వ తేదీన గడప గడపకు పెన్షన్ల పంపిణీ చేయించాల్సిందిగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ గారికి, ఎలక్షన్ కమిషనర్ గారికి నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ ని ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్న విధంగా ఈ నెల 1వ తారీఖు కూడా ఇవ్వాలని మా వితంతువులు, వికలాంగులు, వయోవృద్ధుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి గురించి ప్రతిపక్షాల మీద బురద జల్లటం గురించి క్రిందటి నెల వికలాంగులకి, వితంతువులకి, వయోవృద్ధులకి చాలా ఇబ్బందులకు గురిచేసి సచివాలయం చుట్టూ 1-2 రోజులు తిప్పుతూ వాళ్ళ ప్రాణాలకి కోల్పోవడం కూడా జరిగింది. వాళ్ళ ప్రాణాలు కూడా కొంతమంది కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి గురించి మా వికలాంగులు, వితంతువులు, వయోవృద్ధులకి ఇబ్బంది పెట్టడం సరికాదు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ గారు, ఎలక్షన్ కమిషనర్ గారు దృష్టి సారించి ఈ నెల 1వ తారీఖు ప్రతి ఒక్క గడపకి అందించవలసిందిగా కోరుచున్నాం. సారంకోట మండలం తొగిరి, కిన్నెరవాడ, చీడిపూడి పంచాయతీల్లో వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో జనరంజకంగా ఉందని, భవిష్యత్తులో జనరంజక పాలనే లక్ష్యంగా ముందుకు అడుగులు పడనున్నాయని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శనివారం సారవకోట మండలం తొగిరి, కిన్నెరవాడ, చీడిపూడి పంచాయతీల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మాయమాటలు నమ్మి ప్రజలు గతంలో మోసపోయారని, మళ్లీ బూటకపు హామీలతో అన్ని జెండాలతో కూటమి కట్టి మళ్లీ ప్రజలను మోసగించేందుకు వస్తున్నారని, ప్రజలందరూ చంద్రబాబుని నమ్మే పరిస్థితుల్లో లేరని కృష్ణదాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకి మేలు చేకూర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని ప్రజలందరూ సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. విఘ్నత గల ప్రజలు విశాల రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్లీ ఒకసారి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలబడాలని, మళ్లీ ముఖ్యమంత్రిని చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అవిలంగి గ్రామంలో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు, యువకులు హాజరై జననీ రాజనాలు పలికారు. యువ నాయకులు ధర్మాన రామలింగం నాయుడుకు ఇంటింటా కుంకుమ తిలకాలు, కర్పూర హారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వరదు వంశీకృష్ణ, వరదు దేవిప్రసాద్, పంచిరెడ్డి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ నీటి ఆవశ్యకతను గుర్తించాలని అమ్మాజీరావు మరియు జేజీఎండీసీ ఎస్ మురళీమోహన్ కోరారు. శ్రీకాకుళం జిల్లా నరసనపేట మండలం మడపాం గ్రామంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు గ్రామీణ ఉపాధి హామీ లబ్దిదారులకు మంచినీటి ఆవశ్యకతను గూర్చి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్బీఎం డీసీ ఐఈసీ కె అమ్మాజీరావు మరియు జేజేఎం డీసీ ఐఈసీ మురళీమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నీటి వినియోగంలో చిన్న మార్పులు చేసుకున్నట్లయితే రోజుకి 300 లీటర్లు నీరు ఆదా చేయొచ్చని, చెడిపోయిన పైపులు మరియు ట్యాపులను వెంటనే మరమ్మతులు చేసుకోవాలని, నీటిని వినియోగించే పనులను మరియు కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని కోరారు. నీటిని దుర్వినియోగం చేయకుండా పునర్వినియోగం చేసుకోవాలని, గ్రామంలో ప్రతి కుటుంబం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, భూగర్భ జలాలను వృద్ధి చేయకపోతే రానున్న తరాల్లో భవిష్యత్తు భయానకంగా ఉంటుందని అన్నారు. నీటి పొదుపు, నీటి వినియోగం, నీటి సంరక్షణ వంటి వాటిపై ఉపాధి హామీ లబ్దిదారులకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచలి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పిరియా విజయ. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ ఇచ్చాపురం నియోజకవర్గం కంచలి మండలం బోరగాం పంచాయతీ మరియు ఇచ్చాపురం మండలం ధర్మపురం మరియు కొటారి పంచాయతీల్లో హేమ్లెట్ గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ జనరంజకమైన పాలన అందిస్తున్నారని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేస్తూ మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని మరోసారి అవకాశం ఇవ్వాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ముందు వరుసలోకి తీసుకొస్తారని తెలియజేస్తూ ప్రజలంతా మంచి నిర్ణయాన్ని చేసి ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరియా విజయను, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బోరగాం పంచాయతీ మరియు హేమ్లెట్ గ్రామాల్లో గడప గడపకు వెళ్లి ప్రజలకు పిరియా విజయ అభ్యర్థించారు. కార్యక్రమంలో సీడ్ ఏపీ చైర్మన్ శాడి శ్యాంప్రసాద్ రెడ్డి, మండలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి,
నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండలంలో వైకాపా పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలాకి మండలంలో ఉమ్మడి అభ్యర్థి బగ్గు రమణమూర్తి ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సుసరం గ్రామంలో మాజీ ఎంపీపీ తమ్మినేని భూషణ్ రావు ఆధ్వర్యంలో 60 కుటుంబాలు, సంతలక్ష్మీపురం పంచాయతీ నుండి సూరపు నారాయణదాసు ఆధ్వర్యంలో 10 కుటుంబాలు, రాళ్లపాడు పంచాయతీ నుండి చిట్టి సింహాచలం ఆధ్వర్యంలో 5 కుటుంబాలు, గాతలవలస పంచాయతీ నుండి సర్పంచ్ మెండ శ్రీనివాసరావు, రామ్మోహన్, ఎంపీటీసీ యాగాటి లక్ష్మణరావు ఆధ్వర్యంలో 20 కుటుంబాలు, పిరువాడ పంచాయతీ నుండి మాజీ సర్పంచ్ దంత సింహాచలం ఆధ్వర్యంలో 20 కుటుంబాలు వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. ఉమ్మడి కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, భగ్గు రమణమూర్తి సాదరంగా పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట పట్టణంలో జోరుగా సాగుతున్న కృష్ణదాస్ కోడళ్ల శ్రావణి గ్రీష్మల ఎన్నికల ప్రచారం. ఎన్నికల ప్రచారంలో ధర్మాన కృష్ణదాస్ కోడళ్లు శ్రావణి గ్రీష్మలు నర్సనపేట పట్టణాన్ని చుట్టుముట్టేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి వీధిలో వందలాది మంది మహిళలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెంట నడవగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ధర్మాన కృష్ణదాస్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ధర్మాన కృష్ణదాస్ ప్రచారానికి గ్రీష్మ, శ్రావణిల ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆదివారం నర్సనపేట పట్టణంలోని నేతాజీ వీధి, కోవిలి వీధుల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ ని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. ధర్మపురం మరియు కొటారి పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ ఇచ్చాపురం నియోజకవర్గం, ఇచ్చాపురం మండలం, ధర్మపురం మరియు కొటారి పంచాయతీ మరియు హేమ్లెట్ నగరాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలను కోరారు. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరియా విజయను, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీడీఏపీ చైర్మన్ శాడీ శ్యాంప్రసాద్ రెడ్డి, మండల ఎంపీపీ బోర పుష్ప తదితరులు పాల్గొన్నారు. ఈదుపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బెందాళం అశోక్. ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాళం అశోక్ బాబు, జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు ఈదుపురం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు, జన సైనికులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ వివిధ అనుబంధ విభాగాల నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.